అసెంబ్లీ లోక్సభ స్థానాల అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గందరగోళంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఎక్కడికక్కడ సర్వేల పేరిట ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇన్ఛార్జీలను మార్పులు చేర్పులు చేయడం కూడా దీనివల్ల చాలా వరకు కూడా నేతలు వేరే పార్టీలోకి వలసలు వెళ్ళిపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చాలా వరకు కొంచెం సైలెంట్ అయిపోయారు జగన్ ఇవన్నీ వ్యవహారాలు చూసి అని చెప్పేసి కూడా అర్థమవుతుంది. ఓవరాల్ గా మనం అప్డేట్స్ చూసినట్లయితే గనక తీరా పలువురు సిట్టింగ్లు ఎదురు తిరగడం, టీడీపీ జనసేనలో చేరడం, కొందరు ఆయన చెల్లెలు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధమవడం తదితర పరిణామాల నేపథ్యంలో ఆయన కాస్త వెనక్కి తగ్గారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెన్నకేశ్వరరెడ్డిని కాదని వెంకటేష్ను అభ్యర్థిగా ప్రకటించిన సీఎం ఇప్పుడు అక్కడ మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు పరిశీలిస్తున్నారు. ఇటు ఎమ్మిగనూరు అభ్యర్థిగా చెన్నకేశ్వరరెడ్డిని కాదని వెంకటేష్ను ప్రకటించారు. అయితే ఈయన విజయంపై నమ్మకం కుదరక మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరును జగన్ పరిశీలించినట్లు సమాచారం. మంత్రి గుమ్మనూరు జయరాంను ఈసారి కర్నూలు లోక్సభకు పంపాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు కర్నూలు లోక్సభ ఇన్ఛార్జిగా ఆయన పేరు ప్రకటించారు. అయితే తాను శాసనసభకే పోటీ చేస్తానని జయరాం తేల్చి చెప్పారు. ఇటీవల సీఎం జగన్ పర్యటనకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయనకు టికెట్ ఇవ్వకూడదు అన్న నిర్ణయానికి వచ్చారు. వెంటనే కర్నూలు మేయర్ బివై రామయ్యను కర్నూలు ఎంపీగా బరిలోకి దింపాలి అన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. అదేవిధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ మంత్రి పి అనిల్ కుమార్ యాదవ్ను ప్రకటించాలని నిర్ణయించారు. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ను నరసరావుపేట ఎంపీగా బరిలోకి దింపాలని జగన్ యోచిస్తున్నారు. అయితే అందుకైన సుముఖంగా లేకపోవడంతో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు పేరు కూడా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ పేరు దాదాపు ఖరారు చేశారు. కానీ ఆ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల ఇన్ఛార్జీలంతా ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని, దీంతో అనిల్ కుమార్, మస్తాన్రావు పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, ఒకవైపు అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు విషయంలో జగన్ తీవ్ర గందరగోళం అయోమయంలో ఉన్నట్లుగా అర్థమవుతోంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? వైసీపీపై పూర్తి స్థాయిలో పట్టుంది. తాను ఏం చెబితే జరుగుతుంది అని నిన్నటి వరకు వ్యవహరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, సీటు రాని ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరుగుబాటు చేయడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎంపీల అభ్యర్థుల ఎంపికలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా తీసుకుంటే కనుక నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన నరసరావుపేట ఎంపీ స్థానానికి వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అయితే అక్కడ ఎప్పటికే నాగార్జున యాదవ్ ను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా వ్యతిరేకించడంతో ఆయన్ను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆయన్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. అయితే ఆయన ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారో ఆయన తాను పోటీ చేయలేను అక్కడ అని చెప్పి తేల్చి చెప్పడంతో ఇప్పుడు బేద మస్తాన్రావు అభ్యర్థిత్వాన్ని కూడా నరసరావుపేటకు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. కొత్త ఇన్ఛార్జీల కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నారు. తమకిచ్చిన స్థానంలో తాము ఉండలేము అని చెప్పి చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎమ్మిగనూరుకు చెన్నకేశ్వరరెడ్డి స్థానంలో వెంకటేష్ ను అప్పట్లో ఏర్పాటు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది. అయితే వెంకటేష్ ఆ స్థానానికి సరిపోరని భావించి ఇప్పుడు బుట్టా రేణుక అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం బుట్టా రేణుక క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసి వెళ్లిన పరిస్థితి అయితే ఉంది. కర్నూలులో ఇక జయరాం తాను పోటీ చేయను ఎట్టి పరిస్థితుల్లో ఎంపీ స్థానానికి అని చెప్పడంతో ఆ స్థానంలో మేయర్ రామయ్య అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. నరసరావుపేట విషయానికి చూస్తే కనుక అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేయించాలని ముందుగా భావించినప్పటికీ కూడా పేద మస్తార్రావును అక్కడ పోటీ చేయించాలని భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల జాబితా విషయంలో
ముఖ్యమంత్రి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. ముఖ్యంగా సిట్టింగులు ఎదురు తిరగడం, వారంతా కూడా టీడీపీ జనసేనలో చేరుతామని చెబుతుండడం, మరోవైపు షర్మిల వెంట నడిచేందుకు మరికొందరు సిద్ధమవడం, ఈ వ్యవహారాలు మొత్తం సీఎంను గందరగోళపరుస్తున్నాయని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఈ విధంగా ఎవరైతే బయటకు వెళ్లారో వాళ్ళందరూ కూడా ఏ పార్టీలో చేరతారన్న ఆందోళన ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన తప్పులు చేస్తున్నారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ముందుగా ఒకళ్ళు ప్రకటించడం, తర్వాత వాళ్ళు మార్చడం, మళ్ళా ఇంకొకళ్ళు ప్రకటించడం, వాళ్ళు మార్చడం, ఈ విధంగా పార్టీ ఇన్ఛార్జీల తంతు అయితే నడుస్తోందని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే కనుక రేపు ఎన్నికల్లో పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంది పార్టీకి అని కూడా వారంతా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.